మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ అండి. మాది అరకు ప్రాంతం మాది. ఇప్పుడు ప్రస్తుత రాజకీయంలోని సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు చేశారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం సిచ్యువేషన్ విశాఖపట్నం జిల్లాలో మొన్న జరిగే సిచ్యువేషను మన ఋషికొండలోని బిల్డింగ్ కోసం, ఆ బిల్డింగ్లోని జగన్ గారు 500 కోట్లు పెట్టి మనకి ఆ ప్యాలెస్ కట్టారు అతను ఉండడానికి అనేసి అన్నారు. అయితే అమర్నాథ్ ఈరోజు స్టేట్మెంట్ ఏంటంటే అమర్నాథ్ గారు ఇచ్చింది అది గెస్ట్ హౌస్ విఐపీల కోసము, గవర్నర్లకి పిఎంలు రావడానికి ఉండడానికి అనేసి అంటున్నారు. దాని మీద మీ స్పందన? ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పింది చాలా తప్పండి. ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ వస్తుందని మాలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఓట్లు వేసి గెలిపించాం. నేను డిఎడ్ చేశాను. గత 6-7 సంవత్సరాల నుంచి నేను డిఎస్సిని ప్రిపేర్ అవుతున్నాను. అదే 500 కోట్లతో ఇక్కడ ఈ రుషికొండ దగ్గర బిల్డింగ్ కట్టడం కన్నా 26 జిల్లాలు చేశారు కదండి. 26 జిల్లాల్లో ప్రతి జిల్లాకి 20 కోట్లు ఇచ్చినా 200 కోట్లతో 260 కోట్లతో ఫినిష్ అవుతుంది. జిల్లా కేంద్రంలో ఆ బిల్డింగ్లు కంప్లీట్ అవుతుంది. అది అభివృద్ధి అంటే ఒక చోట 500 డబ్బులు పెట్టేసి అది ఇక్కడ మనం అభివృద్ధి చేస్తామంటే అది ఎలా కుదురుతుంది? ఇంకోటి ఏంటంటే 500 రూపాయలు పెట్టి ఇక్కడ బిల్డింగ్ కట్టి ఇక్కడ పిఎం వచ్చినప్పుడు కానీ, లేకపోతే గవర్నర్ వచ్చినప్పుడు కానీ, రాష్ట్రపతి వచ్చినప్పుడు కానీ ఇది క్యాంప్ ఆఫీస్గా యూజ్ చేయవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు పిఎం వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటారండి? ఒక్క రోజు కోసం 500 కోట్లు ఖర్చు పెడతారా? లేదా గవర్నర్ వచ్చినప్పుడు ఒక్క రోజు కోసం 500 కోట్లు ఖర్చు పెడతారండి? ఇది మట్టుకే తప్పేనండి. ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక మెగా ప్రాజెక్ట్ అనేది ఏది కూడా రాలేదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల అనేక మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే 500 కోట్లు పెట్టి ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉంటే 500 కోట్లతో జనాలు బాగుపడేవారు. ఈరోజు ఆ బిల్డింగ్ చూస్తున్నాం మనం. నిన్న ఫోటోలు వచ్చాయి, బాగానే ఉంది, అంత హైలైట్గా కట్టారు, బాగానే ఉంది. అది ప్రభుత్వ భవనం అంటున్నారు. అయితే ప్రభుత్వ భవనం దేనికండి? ఒక ముఖ్యమంత్రి అనేవాడు లేదా ఒక ప్రధానమంత్రి అనేవాడు అక్కడ ఎన్ని రోజులు వచ్చి ఉంటారు? ఈరోజు విశాఖపట్నాన్ని ఇక్కడ రాజధాని చేస్తామన్నారు. రాజధాని విశాఖపట్నం చేస్తే విశాఖపట్నం ప్రాంతం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పోతుందని మేమైతే అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి నారా లోకేష్ గారు 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ అనే యూత్ చాలామంది దానికి ఎడిట్ అయిపోతున్నారు అనేసి గంజాయి డ్రగ్స్ అనేది నేను ఆపుతానని శపథం చేశారు. అతను పత్రికా విలేకరు ప్రకటన కూడా ఇచ్చారు. అది ఆపితే మన గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ప్రజలకి ఏమైనా ఇబ్బంది పాలవుతారా? ఈరోజు డ్రగ్స్కి వివిధ మత్తు పదార్థాలకి ఎడిట్ అవుతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే తప్పకుండా ఈ యొక్క మత్తు పదార్థాలు వదిలి వాళ్ళు జాబులు చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ సెక్టర్లో కానీ లేదా ప్రైవేట్ సెక్టర్లో కానీ ఏదైనా చిన్న ఉద్యోగాలు తీస్తే ఆ ఉద్యోగాలకు చేరడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాంటి ఉద్యోగాలు లేక ఇటువంటి మత్తు పదార్థాలకి అలవాటు అవుతున్నారని నా యొక్క అభిప్రాయం. ఓకే, అమ్మఒడి లాంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి 3 ఆడపిల్లలు ఉన్నా 4 ఆడపిల్లలు ఉన్నా 15,000 రూపాయలు ఇస్తాననేసి ప్రకటన చేశారు. అది జరుగుతుందా? ఈ రాష్ట్రంలో ప్రజెంట్ లాస్ట్ 5 years బ్యాక్ అప్పుల్లో కూరుకుపోయింది. దానిని మించి ఏ విధంగా చేయగలరు అతను ఇచ్చిన పథకాలన్నీ? ఆల్రెడీ 4 పథకాల మీద సంతకాలు చేశారు. అయితే ఈ అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో ఇస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి 2 3 ఇస్తామని అంటున్నారు. ఇది మంచి పథకం అయినా సరే పిల్లలను ముఖ్యంగా ఏంటంటే స్కూళ్ళు మరియు బాగు చేయాలి. ఆ స్కూళ్ళలో టీచర్స్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. స్కూళ్ళలో ఉన్న టీచర్ను కొత్త సబ్జెక్టులకు వాళ్ళకు అనువాదం అనేది తర్ఫీదు అనేది ఇప్పించాలి. అప్పుడే విద్యార్థులకు మంచి విద్య అనేది అందుతుంది. కానీ ఇలాంటి నగదు బదిలీ పథకము, డబ్బులు ఇస్తేనే స్టూడెంట్స్ స్కూల్కి వస్తారు అనేది మటుకు తప్పు. ఇది రాంగ్ డిసిషన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఈ పథకాల వల్లే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నిల్చుంది. నెక్స్ట్ మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని ఉద్యోగాలు, నిరుద్యోగం కూడా ఇస్తారు. ఐటీ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబులు వస్తాయని అంటున్నారు. ఆల్రెడీ జాబులు నోటిఫికేషన్ తీశానని అన్నారు. సో దాని మీద ఈ రోజుల్లో జనాలు అలవాటు అయిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి జనాలు అలవాటు చేశారు. ఏంటంటే ప్రతి ఒక్క నెల ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వస్తుందని ఎదురు చూసే అలవాటు అయిపోయింది, ఎదురు చూడడం. కాకపోతే ఇలా డబ్బులతో మేనేజ్ చేయడం కాకుండా ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. జనాలు కూడా ఈరోజు నిరక్షరాస్యులకు కూడా ఏదో ఒక పని ఇప్పించి వాళ్ళకి ఆ పనికి తగ్గ డబ్బులు ఇస్తే తప్పకుండా వాళ్ళు పని చేసుకోగలుగుతారని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి నగదు బదులు కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల అనేక మంది కొద్దిగా ఉపాధి అవకాశాలు పొందుతారని నా యొక్క అభిప్రాయం.
ఉపాధి అవకాశాలు కల్పించండి. ఆ ఉపాధికి తగ్గట్టుగా డబ్బుల్ని చెల్లిస్తే నాకు బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.